తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన కమలం హైకమాండ్ వరుస టూర్లు చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కమలం అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. ఏపీలోని ధర్మవరం, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలో నిర్వహించే బహిరంగ సభలకు ఆయన హాజరు కాబోతున్నారు. తొలుత అమిత్ షా ఇవాళ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుంటారు. అక్కడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. రాప్తాడు, అనంతపురం జిల్లాలో ఈ నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచారం చేయబోతున్నారు అమిత్ షా. ఇక ఏపీలో పర్యటన ముగించుకుని తెలంగాణకు రాబోతున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని కాగజ్ నగర్ చేరుకుంటారు. అక్కడి ఎస్పీఎం గ్రౌండ్లో జరిగే బీజేపీ వికాస్ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు నిజామాబాద్లో నిర్వహించే సభకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్ భగాయత్లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.